వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడి గారి బాలానందిని వ్యాఖ్య 52వ భాగం 1-12-25 బాలకాండలో 71వ సర్గ. ఏవం బ్రువాణాం జనకా ప్రత్యువాచ కృతాంజలి శ్రోతుమర్హసి భద్రంతే కులం పరికీర్తితం. ఈ విధంగా దశరథుడి వంశాన్ని వర్ణించి చెప్పిన వశిష్ఠుడితో జనకుడు చేతులు జోడించి ఇలా అన్న: నీకు మంగళం కాగాక నా వంశాన్ని గురించి కూడా చెబుతున్నాను విను. ప్రధానే మునిశ్రేష్ఠ కులం నిరవశేషత వక్తవ్యం కులజాతేన తంది బోధ మహాముని. మహాముని సత్కుల ప్రసూతులైనవా అంటే మంచి కులంలో పుట్టినవా కన్యాదాన సమయంలో తమ కుటుంబాన్ని గురించి పూర్తిగా వివరంగా దాన్ని చెప్తా విను అని జనకుడే మొదలుపెట్టారు. దాన్ని ప్రవరంటాం. రాజా భూత్రిశులోకేషు విసుతస్వేన కర్మణ నిమిః పరమధర్మాత్మ సర్వసత్వవతా పరః. తన పనుల చేత 3 లోకాల ప్రకాశ ప్రసిద్ధుడైన పరమధార్మికుడైన బలం కల వాళ్ళందరిలో శ్రేష్ఠుడైన నిమి చక్రవర్తి ఉన్నాడు. తస్య పుత్రో మిథిర్నామ మిథిలాయేన నిర్మిత. ప్రథమో జనకో నామ జనకాదప్యుదావసు. మిథిలను నిర్మించిన మిథి అనేటువంటి ఆ నిమి చక్రవర్తి కుమారుడు. అతడి మొట్టమొదట జనకు. అతడి కుమారుడు ఉదావసు. ఉదావసోస్తు ధర్మాత్మ జాతో వై నందివర్ధన. నందివర్ధన పుత్రస్తు సంకేతుర్నామమానామతః. ఉదావసువు ధర్మాత్ముడై నందివర్ధనుడు కుమారు. అతడి కుమారుడు సుకేతు. సుకేతోరపి ధర్మాత్మ దేవరాతో మహాబల. దేవరాతస్య రాజర్షి బృహద్రథ ఇది స్మృతః. సుకేశువు ధర్మాత్ముడు మహాబలుడు అయిన దేవరాతుడనేవాడు జన్మించాడు. రాజర్షి అయిన దేవరాతుడి బృహద్రథుడనే కుమారుడు జన్మి. బృహద్రథస్య శూరో భూన్మహావీర ప్రతాపవాన్. మహావీర్యస్య వీరస్య ధృతిమాన్ సుధృతి సత్య విక్రమః. ఆ బృహద్రథుడు శూరుడు ప్రతాపవంతుడు అయిన మహావీరుడు పుట్టాడు. మహావీరుడి ధైర్యవంతుడు సత్యమైన పరాక్రమం కలవ సుధృతి కుమారుడు. సుధృతేరపి ధర్మాత్మ దృష్టకేతు సుధార్మిక. దృష్టకేతోస్తు రాజర్షే హర్హస్య ఇది విశ్వ. ధర్మబుద్ధి కలవాడు ధర్మచరణశీలుడు అయిన దృష్టకేతు సుధృతికి కుమారుడుగా పుట్టి. రాజర్షి అయిన దృష్టకేతు హర్యస్సుడనే ప్రసిద్ధుడైన కుమారుడు. హర్యస్వస్య మరుపుత్రో మరోః పుత్రః ప్రతినందనః. ప్రతింధకస్య ధర్మాత్మ రాజా కీర్తిరథః సుతః. హర్యస్వుడికి మరుడు, అతడికి ప్రతింధకుడు. ఆ తర్వాత వాడికి కొడుకు కీర్తిరథుడు. పుత్ర కీర్తిరథస్యాపి దేవమేఢ ఇది స్మృతః. దేవమేఢస్య విపదౌ విబుధస్య మహీధర. కీర్తిరథుడికి దేవరథుడు, దేవమేఢుడు, అతడికి విబుధుడు, అతడికి మహీధ్రకుడు కుమారుడుగా. మహేంద్రగా సుతో రాజ కీర్తివాన్ మహాబల. కీర్తిరాతస్య రాజర్షేర్ మహారోమో
వ్యజాయత మహీధృడి మహాబలుడై కీర్తిరాతుడనే కొడుకు. రాజర్షి అయిన కీర్తిరాతుడి మహారోముడు పుట్టాడు. మహారోమ్నస్తు ధర్మాత్మ స్వర్ణరోమాన్యజాయత వ్యజాయత స్వర్ణరోమ్నస్తు రాజర్షేర్ హ్రస్వరోమో వ్యజాయత. మహారోముడికి ధర్మాత్ముడై స్వర్ణరోముడు, అతడికి రాజర్షి అయిన స్వర్ణరోముడికి హ్రస్వరోముడు పుట్టాడు. తస్య పుత్రద్వయం యజ్ఞే ధర్మజ్ఞస్య మహాత్మనః జ్యేష్ఠో హనుమతో భ్రాతౌ మమ వీరః కుశధ్వజః. ధర్మాన్ని తెలిసినటువంటి మహాత్ముడికి ఇద్దరు పుత్రులు. నేను పెద్దవాడను, వీరుడైన కుశధ్వజుడు నా తమ్ముడు. మాం తు జ్యేష్ఠం పితా జయజ్జే సోవిభష్య వరూధిని. వర్ణరాధిపః కుశధ్వజం సమావేశ్య భారం మయి వనం గతః. మా తండ్రి అయిన హ్రస్వరోమ మహారాజు జ్యేష్ఠుడనై నన్ను రాజ్యాభిషిక్తుణ్ణి చేసి కుశధ్వజుని పోషణ నా మీద ఉంచి తపస్సుకు అరణ్యాలు. వృద్ధే పితరిస్వరయాతే ధర్మేణ ధ్వలమావహం భ్రాతరం దేవసంకాశం స్నేహాత్ పశ్యన్ కుశధ్వజ. వృద్ధుడైన తండ్రి స్వర్గానికి వెళ్ళాక దేవసదృశుడైన నా తమ్ముడు కుశధ్వజుడు స్నేహంతో చూసుకుంటూ ధర్మానుసారంగా నా రాజ్యభారాన్ని నేను పొందాను. తస్య తచ్చిత్వధ కాలస్య ప్రాంఖ్యాస్య దగమత్సురాత్ మదన్ సుధన్వా వీర్యరావ్రాజ నిధిలావమవరోధః. కొంతకాలాన్ని పరాక్రమవంతుడైన సుధన్వుడనే రాజు కాంస్యాపురం నుండి మిథిలకి దండెత్తొచ్చాడు. సచయే మే ప్రేషయామాస శైవం ధనురనుత్తమం సీతాకన్యా చ పద్మాబ్జే మహ్యం వైదీయమాతామితి. శ్రేష్టమైన ధనుస్సును శివధనుసు పద్మపత్రాక్షి అయిన సీత నా ఇవ్వు అని అతడు నాకు వార్త పంపాడు. తస్యా ప్రధాన బ్రహ్మర్షే యుద్ధమాసీన్మయా సహ స హతోభిముఖో రాజా సుధన్వాతు మయా రణే. సీత శివధనుస్సులను ఇవ్వకపోవటం ఆ రెండు కావాలి. అతడికి నాకు యుద్ధం జరగ రణరంగంలో నేను వాణ్ణి వధించేశాను. నిహత్యతం మునిశ్రేష్ఠ సుధన్వానం నరాధివం సాంకాస్తే భ్రాతరం వీరం అభ్యసించం కుశధ్వజం. వశిష్ఠ మహాముని ఆ సుధన్వుడి సంహరించి నా సోదరుడై కుశధ్వజుడిని సాంకాశ్యపురాంలో రాజ్యాభిషిక్తుణ్ణి చేసి నేను ఇక్కడ ఆయన అక్కడ. కానీ యానేష మే భ్రాత అహం జ్యేష్ఠో మహాముని దదామి పరమ ప్రీతో వద్భౌతే మునిపుంగవ సీతాం రామాయ భద్రంతే ఊర్మిళాం లక్ష్మణాయ చ. మునిశ్రేష్ఠుడైన వశిష్ఠ, సోదరులలో నేను పెద్దవాణ్ణి కనుక ఇతడు చిన్నవాడు కుశధ్వజుడు. మా కన్యలిద్దరిని ఆనందం పూర్వకంగా ఇస్తా. సీతను రాముడి ఊర్మిళ వాడి కొడుతురి లక్ష్మణుడికి ఇస్తా. వీర్యసురుకాం మమ సుతాం సీతాం స్వరసుతోపమాం ద్వితీయాం ఊర్మిళాం చైవ తిర్దదామి న సంశయః. వీర్యశుల్కల దేవకన్యతో సమానురాలు అయిన నా కుమార్తె సీత రెండవ కుమార్తె అయిన ఊర్మిళ ఇస్తానని 3 పర్యాయాలు నొక్కి వక్కాణిస్తూ అంటే శపథం. ఈ విషయాన్ని సందేహం లేదు. త్రిదదామి అనే దానికి మనోవాక్కాయ కర్మణలతో అని అర్థం చెప్తున్నారు. దదామి పరమ ప్రీతో వద్ధౌ తే రఘునందన రామలక్ష్మణయో రాజన్ గోదానం కారయష్వః.
పితృకార్యం చ భద్రంతే తతో వైవాహికం కురు. దశరథ మహారాజా, ఈ కంజర ఆనందపూర్వకం ఇస్తున్న రామలక్ష్మణులకు గోదానం చేయించు. నాంది శ్రాద్ధం చేశాక వివాహం జరిపిద్దాం. మఘాయజ్ఞ మహాబాహు తృతీయే దివసే ప్రభు ఫల్గుణ్యాం ఉత్తరే రాజన్ తస్మిన్ వైవాహికం కురు. రామలక్ష్మణయో రాజన్ దానం కార్యం సుఖోదయం. దశరథ మహారాజ, ఇవాళ మఘా నక్షత్రం కనుక రేపటికి 3వ రోజు ఉత్తర ఫల్గుణి నక్షత్రంలో వివాహం చేద్దాం. ముందుగా రామలక్ష్మణుల భావి సుఖ హేతువులై గో హిరణ్య భూమి మొదలైన దానాలు వాళ్లతో చేయించాలి. అది శ్రీమద్ రామాయణ వ్యాఖ్యాలో బాలకాండలో బాలానందిని వ్యాఖ్య. తర్వాత 72 తముక్త వస్త్రం వంతం వైదేహం విశ్వామిత్రో మహాముని ఉవాచ వచనం వీరం వశిష్ఠ సహితో నృపం. విదేహాధిపతి అయిన మహారాజ్ పలికిన మాట విన్న వశిష్ఠ విశ్వామిత్రుడు ఆ జనక మహారాజుతో ఇలా: అచించాన్య ప్రమేయాని కులాని నరపుంగవ ఇక్ష్వాకూణాం విదేహానాం వైనైషాం తుల్యోస్తి కంచన. జనక మహారాజా, ఇక్ష్వాకుడి విదేహ వంశ రెండు కూడా ఊహింపరాని కొరత పెట్టడానికి వీళ్ళే ప్రభావం కలవి. ఈ వంశీయులతో సమానులెవ్వరూ ఈ ప్రపంచంలో ఉండరు. తదృశో ధర్మ సంబంధ సదృశో రూప సంపద రామలక్ష్మణయో రాజన్ సీతా చ ఊర్మిళయా సహా. రాజా, సీతా ఊర్మిళ రామలక్ష్మణులకిచ్చి వివాహం చేయటం అని పరస్పర కుల గౌరవాదుల రూప సంపద తగిన సంబంధం. వ్యక్తవ్యంచ నరశ్రేష్ఠ శ్రూయతాం వచనం మమ భ్రాతాయువయ్యాన్ ధర్మజ్ఞ ఏష రాజా కుశధ్వజ. నరశ్రేష్ఠుడైన జనక మహారాజా, నేను చెప్పదలిచిన మాటలు విను. నీ తమ్ముడైన కుశధ్వజుడు ధర్మం తెలిసినవాడు. అస్య ధర్మాత్మనో రాజన్ రూపేణ అప్రతిమం భువి సుతాద్వయం నరశ్రేష్ఠ ప్రత్యర్థం వరయామహే. జనకేంద్ర, భూలోకంలో సాటి లేని రూపం కలవాళ్ళే ఈ ధర్మాత్మని ఇద్దరు పుత్రికలను భరత శత్రుఘ్నుల భార్యలుగా వరిస్తున్నాం. భరతస్య కుమారస్య శత్రుఘ్నస్య ధీమద వరయామ సుతే రాజన్ తయోరర్ధే మహాత్మనో. రాజా, భరతుడి కొరకు ధీమంతుడైన శత్రుఘ్ని కొరకు నీ తమ్ముని కుమార్తెలను కోరుతున్నా. పుత్ర దశరథస్యేమే రూపయౌవన శాలినః లోకపాల సమసర్వే దేవతుల్య పరాక్రమాః. ఈ దశరథ కుమారులంతా రూప యౌవనాలతో ప్రకాశిస్తున్న లోకపాలకులతో సమానం కనుక దేవతల వంటి పరాక్రమవంతుడు. ఉభయోరపి రాజేంద్ర సంబంధేనానుబధ్యతాం ఇక్ష్వాకోః కులమవ్యగ్రం భవతః పుణ్యకర్మణః. కనుక జనక మహారాజా, పుణ్యకర్మ గల నీ కులం ఇక్ష్వాకు కులం ఈ వివాహ సంబంధం దృఢమైన బంధం ఏర్పడుతుంది. విశ్వామిత్ర వచః శ్రుత్వా వశిష్ఠస్య మతే తదా జనకః ప్రాంజలిర్వాక్యమువాచ మునిపుంగవౌ. వశిష్ఠుని అనుమతిననుసరించి విశ్వామిత్రుడు పలికిన ఈ మాటలు విని జనక మహారాజ్ అంజలి ఘటించి వశిష్ఠ
విశ్వామిత్రులతో ఇలా అని, కులం ధన్యమిదం మన్యే యేషాం నో మునిపుంగవౌ సదృశం కుల సంబంధం యదా జ్ఞాపయధ స్వయం. మునిశ్రేష్ఠులైన మీరు మా కుల సంబంధాన్ని గురించి స్వయంగా ఆజ్ఞాపిస్తున్నారు. అందుచే మా కులం ధన్యమైందండి అన్న. ఏవం భవతు భద్రం నః కుశధ్వజసుతైమి పత్నౌ భజేతాం సహితౌ శత్రుఘ్న భరతావుభౌ. అలాగే అవుగా మీకు భద్రం ఈ కుశధ్వజుడి కుమార్తె అయిన మాండవి శృతకీర్తులు కలిసి సంచరించే ఈ భరత శత్రుఘ్నుల భార్యలై వాళ్ళని సేవిస్తా. ఏకాహ్నౌ రాజపుత్రీణాం శతశ్రూణాం మహామునే పాణీన్ గృహ్ణంతు చత్వారు రాజపుత్రా మహాబలాః. మహాముని మహాబలశాలులై నలుగురు రాజపుత్రుడు ఒకే రోజున నలుగురు రాజపుత్రుల వివాహమాడటం జాక్పాట్ కొట్టినట్టుగా చరిత్రలో సువర్ణాధ్య. ఉత్తరే దివసే బ్రహ్మన్ ఫల్గుణీభ్యాం సునీ మనీషిణః వైవాహికం ప్రశంసంతి భగో యత్ర ప్రజాపతి. బ్రాహ్మణోత్తమ సంతానదాత అయిన భగుడు దేవతాగల ఉత్తర ఫల్గుణి నక్షత్రంతో కూడిన రోజు వివాహ కృత్యం శ్రేష్టమని బుద్ధిమంతులు అంటూ ఉంటారు కదా. ఏవ ముక్త్వా వచ సౌమ్యం ప్రత్యుత్థాయ కృతాంజలి ఉభౌ మునిబలౌ రాజ జనకో వాక్యమబ్రవీత్. జనక మహారాజు ఈ విధంగా సౌమ్యమై వాక్యానుపరి లేచి దోషిలుగట్టి మహామునుల ఇద్దరితో మళ్ళా ఇలా, పరో ధర్మ కుతో మహ్యం శిష్యోస్మి భవతో సదా ఇమాన్యాసన ముఖ్యాని ఆసాతాం మునిపుంగవౌ. మీరు నాకు గొప్ప ధర్మ కార్యాన్ని నెరవేర్చి నేను ఎప్పుడూ మీ శిష్యుణ్ణే. మునిపుంగవులైన మీ ఇద్దరికి ఈ 3 సింహాసనాలు అధిష్ఠించి ఉందురుగాక. అంటే జనక దశరథ కుశధ్వజుల సింహాసనం అధిష్ఠించటం అంటే లక్షణచే అధికారం నిర్వహించటం అనే అర్థం. మీ ఇద్దరు మా 3 రాజ్యాలపై అధికారం నిర్వహింతురుగాక. యథా దశరథస్యేయం తథా యోధ్యాపురీ మమ ప్రభుత్వే నాస్తి సందేహో యథార్ఘం కర్తుమర్హ. దశరథుడు నిధులపై అధికారం ఉన్నట్లే నాకు కూడా అయోధ్యపై అధికారం ఉంది. అంచేత దశరథుడి రాజ్యం మీద కూడా నీకు అధికారం ఇస్తున్నా. ప్రభుత్వ విషయంలో సందేహం లేదు. తగిన విధంగా కార్యాన్ని నిర్వహించు. తథా బ్రవతి వైదేహి జనకే రఘునందనః. రాజా దశరథో హృష్టః ప్రత్యువాచ మహీమతిం. దశరథ మహారాజ్ జనకుడి మాటలతో సంతోషించి ఇతాను, యువామసంచేయ గుణౌ భ్రాతరౌ మిథిలేశ్వరౌ ఋషయో రాజసింహాసంఘాశ్చ భవద్భ్యామభిపూజితా. మిథిలాధిపతులైన మీ సోదరులిద్దరు లెక్కించరాని సద్గుణవంతు. మీరెందరూ ఋషులను రాజులను పూజించి వాళ్ళ నుండి సద్గుణాలు అలవర్చుకొని స్వస్తి ప్రాప్నహి భద్రంతే గమిష్యామి స్వమాలయం శ్రాద్ధకర్మాణి సర్వాణి విధాస్యామీతి చాబ్రవీత్. నువ్వు మంగళాన్ని పొందువుగా, నీకు భద్రమౌగా. నా నివాసానికి వెళ్దాం. నందీముఖ శ్రాద్ధాది కర్మలు కూడా చేద్దాం. తమా సృష్ట్యా నరపతిం రాజా దశరథస్తథా మునీంద్రౌతౌ పురస్కృత్య జగామాతు మహాయశౌ. మహాయశశాలి అయి దశరథ మహారాజు జనకుడి దగ్గర సెలవు తీసుకొని వశిష్ఠ విశ్వామిత్రులతో
తన నివాసానికి వెళ్ళాడు. స గత్వా నిలయం రాజ యార్థం కృత్వా విధావతః ప్రభాతే కార్యముత్థాయ చక్రీ గోదానముత్తమం. దశరథ మహారాజ్ తన గృహానికి అంటే అక్కడ అతిథి గృహ విరిది యథాశాస్త్రంగా శ్రాద్ధం చేసి మర్నాడు ప్రాతకాలంలో లేచి అప్పుడు చెయ్యవలసిన స్నాతక వ్రతాలన్నీ చేశారు. గవాం శతసహస్రాణి బ్రాహ్మణేభ్యో నరాధిప ఏకైకసో దదౌ రాజాపుత్రానుద్దిశ్య ధర్మద. మహారాజు యొక్క కుమారులను ఉద్దేశి ఒక్కొక్క 1,00,000 చొప్పున 4 లక్షల గోవులను దానం చేశాడు బ్రాహ్మణ. సువర్ణ శృంగాసంపన్న సవత్సా కాంస్యదోహన గవాం శతసహస్రాణి 4 పురుష ఋషభ ఏత్తమన్యశ్చ సుబహు విజేభ్యో రఘునందన దదౌ గోదానముద్దిశ్య పుత్రాణం పుత్రవత్సలః. పురుషశ్రేష్ఠుడు పుత్రులలో అత్యధిక ప్రేమ కలవ దశరథ మహారాజ్ బంగారు కొమ్ములు లేగ దూడలతో కంచు పాత్రలతో ఉన్న దది క్షీర సమృద్ధాలైనటువంటి 4 లక్షల గోవులు అత్యధికమైన ఇతర ద్రవ్య పుత్రుల గోదాన వ్రత సమయంలో బ్రాహ్మణులకు దానం చేసి సమత ససుదై కుదై కృత గోదాన్యై వృతస్థు నృపతిస్తదా లోకపాలైరివాభాది నృవృతః సౌఖ్యంభ్య ప్రజాపతి. గోదాన వ్రతం పూర్తి చేసుకున్న తర్వాత కుమారుడు చుట్టూను నిలిచి ఉండగా దశరథ మహారాజ్ లోకపాలకుల మధ్య ఉన్న బ్రహ్మలాగా ప్రకాశం. అలా 73వ యస్మిన్స్తు దివసే రాజా చక్రే గోదానముత్తమం. తస్మిన్స్తు దివసే శూరో యుధాజిత్సోపేయితాన్. దశరథ మహారాజ్ కుమారుడు గోదాన వ్రతం జరిపించిన రోజు భరతుడి మేనమామైన యుధాజిత్తు వచ్చాడు. పుత్రః కేకయరాజస్య సాక్షాత్ భరతమాతులః దృష్ట్వా సృష్ట్వా చ కుశలం రాజావచనమబ్రవీత్. కేకయరాజకుమారుడు సాక్షాత్తు భరతుడి మేనమామ అవటం చేత యుధాజిత్తు రాజును చూసి కుశల ప్రశ్నలు అడిగి ఇలా అన్నారు. కేకయాధిపతి రాజా స్నేహాత్ కుశలమబ్రవీ ఏషాం కుశలకామోసి తేషాం సంప్రచ్ఛనామయం. కేకయ రాజా ప్రభువైన మా తండ్రి స్నేహపూర్వకంగా నిన్ను కుశల ప్రశ్న వేశారు. నువ్వు ఎవరి కుశలాన్ని కోరుతున్నావు క్షేమాన్ని? వాళ్ళందరూ ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నారు. స్వప్రియం మమ రాజేంద్ర ద్రష్టు కామో మహీపతి తదర్థముపయాతోహం అయోధ్యాం రఘునందనః. మహారాజా, మా తండ్రి మేనల్లుని చూడాలని కోరటం చేత నేను అయోధ్యకి వెళ్ళా. శ్రుత్వా త్వహమయోధ్యాయాం వివాహార్థం తవాత్మవాన్ మిథిలాముపయాతాంస్తు త్వయా సహ మహీపతే. త్వరయాభ్యుపతయారోహం ద్రష్టు కామః స్వగృహ సుతం. నీ కుమారుడు వివాహం కోసం నీతో కలిసి మిథిలకు వెళ్ళారన్న వార్త అయోధ్యలో తెలియగా నేను నా సోదరి పుత్రుని చూడటానికి ఇక్కడికి వచ్చా. అథ రాజా దశరథ ప్రియాతిథ ముపస్థితం దృష్ట్వా పరమసత్కారై పూజార్హం సమపూజయత్. దశరథుడు చెప్పిన ఆ ప్రియాతిథిని చూసి పూజార్హుడై అతని అతిథి సత్కారాలతో పూజ. తతస్థాముషితో రాత్రిం సహ పుత్రైర్మహాత్మభిః ప్రభాతే పునరుద్ధాయ కృత్వా కర్మాణి కర్మణీత్. ఋషింస్తథా పురస్కృత్య యజ్ఞవాటముపాగమత్. కర్మవేత్త అయిన దశరథ మహాత్ముడైన పుత్రులతో ఆ రాత్రి గడిపి ప్రాతకాలంలో లేచి
కర్మ చేయాల్సింది చేసి ఆ ఋషులను ముందు పెట్టుకొని యజ్ఞవాటిక ప్రవేశి యుక్తే ముహూర్తే విజయే సర్వాభరణభూషితై భ్రాతృభిः సహితో రామः కృతకౌతుకమంగళः వశిష్ఠం పురతః కృత్వా మహర్షి పరానపి అపరానపి పితుః సమీపమాశ్రిత్య తస్థో భ్రాతృభిరావృతः సర్వాలంకార శోభితులై సోదరులతో కూడిన రాముడు విజయమనే యుక్తమైన ముహూర్తంలో తోరాన్ని కట్టడం మొదలై వివాహ మంగళాలు జరుపుకొని వశిష్ఠాది మహర్షులను ముందు పెట్టుకొని సోదరి సహితుడై తండ్రి దగ్గరకి వచ్చి వశిష్ఠో భగవానేచ్చ వైదేహమిదమబ్రవీత్ రాజా దశరథో రాజన్ కృత కౌతుకమంగళైః పుత్రైర్నరవరశ్రేష్ఠ దాతారం అభికాంక్షతే. వశిష్ఠ మహాముని దగ్గరకు వెళ్ళి ఇలా చెప్పారు. నరోత్తములలో ఉత్తముడైన జనక మహారాజా, దశరథ మహారాజు కుమారుడు కౌతుక మంగళం పూర్తి చేసి కన్యాదానమైన నీ కొరకు ఎదురు చూస్తూ కన్యాదాతవై దాతృప్రతిగృహీతృభ్యాం సర్వార్థా ప్రభవంతి స్వధర్మం ప్రతిపద్యస్య కృత్వా వైవాహ్యముత్తమం. అలాంటి పనులు దాత ప్రతిగ్రహిత ఇద్దరు కలిసినప్పుడే జరుగుతుంది. ఉత్తమమైన వివాహం చేసి స్వధర్మాన్ని ఆచరించండి. ఇత్యుక్త పరమోదారు వశిష్ఠేన మహాత్మనా ప్రత్యువాచ మహాతేజ వాక్యం పరమధర్మవిత్. పరమాచార్యవంతుడు మహాతేజస్యారి పరమధర్మవిత్ అయిన జనకు వశిష్ఠుడి మాట విని ఇలా అన్నాడు. కః స్థిత ప్రతిహారో మే కస్యాజ్ఞా సంప్రతీక్షతే స్వగృహే కో విచారోస్తి యథా రాజ్యమిదం తవ. ద్వారం వద్ద అడ్డగిస్తున్న ద్వారపాలకుడు ఎవడైనా ఉన్నాడా? లోపలికి ఎవడకూడకుడు ఎవరి ఆజ్ఞపై ఎదురు చూస్తున్నారు? సొంత గృహంలో సంకోచమెందు. ఈ రాజ్యం కూడా నీ రాజ్యం వంటిది. కృత కౌతుక సర్వాత్మ వేది మూలముపాగత మమ కన్యా మునిశ్రేష్ఠ దీప్తావహ్నే ఇవ అర్చిషః. వశిష్ఠమనీంద్ర, పూర్తిగా కౌతుక మంగళాలు చేసుకొని మా కన్య ప్రజ్వలిల్లుతున్న అగ్నిజ్వాలలాగా వేదిక దగ్గరలో ఉన్నారు. సజ్జోహం తత్ప్రతీక్షోస్మి వేద్యామస్యాం ప్రతిష్ఠితః అవిఘ్నం కురుతాం రాజా కిమర్థమవలంబతే. నేను సిద్ధుడనై వేదిక దగ్గర ఉండి మిమ్మల్ని మీకోసం ఎదురు చూస్తాను. దశరథ మహారాజా, విఘ్నం లేకుండా కార్యం జరుపు. ఆలస్యం కాయందుకయ్యా. తద్వాక్యం జనకోనే ఉక్తం శ్రుత్వా దశరథస్తదా ప్రవేశయామాస సుతాన్ సర్వాన్ ఋషిగణానపి. దశరథుడు అప్పుడు జనకుడి మాటలు విని కుమారుడు సకల ఋషులను కూడా లోపలికి తీసుకెళ్ళి తతో రాజా విదేహానాం వశిష్ఠమిదమబ్రవీత్ కారయత్వ ఋషే సర్వం ఋషిభిః సహ ధార్మిభిః. రామస్య లోకరామస్య క్రియాం వైవాహికీం విభు. తర్వాత జనకుడు వశిష్ఠాదులతో ఇలా అన్నాడు. ధార్మికుడవైన వశిష్ఠ మహాముని ఇతర ఋషుల సహాయంతో లోకాభిరాముడై శ్రీరాముడి వివాహ క్రియ జరిపించు. తదేత్యుక్తాదు జనకం వశిష్ఠో భగవాన్ ఋషి విశ్వామిత్రం పురస్కృత్య శతానందం చ ధార్మికం ప్రపామధ్యే తు విధివద్వేదిం కృత్వా మహాతవా అలంచకారతాం వేదిం గంధపుష్పై సమంతతః సువర్ణపాదికాభిశ్చ ఛిద్రఘృత్యంచ సాంకులై అంకురాజ్యై శరావైశ్చ ధూపపాత్రైః సధూపవై శంఖపాత్రైః స్రువైః స్పృగ్భిః పాత్రైర్అర్ఘ్యాభిపూరితः లాజపూర్ణైశ్చ పాత్రైభిः రక్షితైరభిసంస్కృతైః. వశిష్ఠ మహర్షి
అలానే చేద్దాం అని జనకుడికి చెప్పి విశ్వామిత్ర శతానందులను ముందు పెట్టుకొని మండపం మధ్య యథాశాస్త్రంగా అగ్ని వేదికను నిర్మి దాని చుట్టూ గంధ పుష్పాలు, బంగారు పాలికలు, అంకురాలు కల గ్రంథాలతో కూడిన కుంభాలు, అంకురాలతో నిండిన మూకుడు, ధూమాలతో కూడిన ధూమపాత్రలు, శంఖాకారాలైన పాత్ర, సుర్కుడు, సుర్వాలు, అర్ఘ్యోదక నింపిన పాత్ర, పేలాలు నింపిన పాత్రలు, సంస్కరించిన అక్షతలు ఉంచి అలంకరించి దగ్భై సమయిస్తే సమాత్తీర్య విధివన్మంత్రపూర్వకం అగ్నిమాదాయ వేద్యాంతు విధిమంత్ర పురస్పదం జుహావాగ్నౌ మహాతేజ వశిష్ఠో భగవాన్ ఋషి. మహాతేజశాలి పూజ్యుడు అయిన వశిష్ఠుడు వేది చుట్టూ యథాపూర్వకంగా శాస్త్రప్రగా మంత్రపూర్వకంగా సములైన దర్భాలు యథాశాస్త్రంగా మంత్రపూర్వకంగా వేదిలో అగ్నిని ఉంచి అగ్ని హోమం చేసి శ్రీ సీతారామ వివాహ ఘట్ట తత సీతా సమానీయ సర్వాభరణభూషితాం సమక్షమగ్నే సంస్థాప్య రాఘవాభిముఖే తదా అబ్రవీజ్జనకో రాజా కౌసల్యానందవర్ధనం. జనక మహారాజ్ సర్వాభరణ భూషితురాలైన సీతను తీసుకువచ్చి అగ్ని సమక్షంలో రాముడికి ఎదురుగా నిలబెట్టి కౌసల్యానందవర్ధకుడై రాముడితో ఇలా అన్నారు. ఇయం సీతా మమ సుధా సహధర్మచరీతవ ప్రతీక్ష నైశైనాం భద్రంతే పాణిం గృహ్ణీష్వ పాణినా. ఇదిగో నా కుమార్తె సీత నీకు సహధర్మచారిని అవుతుంది. ఈమెను స్వీకరి, నీ హస్తంతో ఈమె హస్తాన్ని పట్టుకో. అది కన్యాదానం, పాణిగ్రహణం. పతివ్రత మహాభాగ ఛాయేవానుగతా సదా ఇత్యుక్త్వా ప్రాక్షిప ద్రాజ మంత్రపూతం జలం తదా. మహాభాగ్యవంతులార, ఈమె పతివ్రత అయిన నీడల సర్వదా నిన్ను అనుసరిస్తుంది. జనక మహారాజు ఇలా పలికి మంత్రపూర్వకమై జలాన్ని వదిలే. సాధు సాధ్విక్ దేవానాం ఋషీణాం వదతాం తదా దేవదుందువి నిర్ఘోష పుష్పవర్షో మహాభూత్ ఏవ ముక్త్వా దదాసీనం. ఆ సమయంలో దేవత ఋషులు ఎంత బాగుందిరా అని పలికారు. దేవదుందువులు మోగై పుష్పవృష్టి కురిసి ఏవం దత్వా తదాపి సీతా మంత్రోదక పురస్కృతాం అబ్రవీజ్జనకో రాజా హర్షేణ అభిపరిపృతః. జనక మహారాజ్ మంత్రోదక పూర్వకంగా సీతను ఇచ్చాక ఆనందంతో నిండి ఇలా లక్ష్మణాగచ్చ భద్రంతే ఊర్మిళాముజ్యతామయ ప్రతీక్ష పాణిం గృహ్ణీత్వా మా భూత్కలస్య కాలస్య పర్వత. లక్ష్మణ రా, నీకు క్షేమం కలుగ. నేనిస్తున్న ఊర్మిళను స్వీకరి. ఈమె హస్తాలతో హస్తాన్ని గ్రహించు, ఆలస్యం చెయ్యి. తమేవ ముఖ్యాజలకు భరతం చాస్యభాభ్యభాషద గృహాణ పాణి మాండవ్య పాణిన రఘునందన. జనకుడు లక్ష్మణుడితో ఇలా పలికి తర్వాత భరతుడితో ఇలా అన్న. భరత, మాండవి హస్తాన్ని హస్తంతో పట్టుకు. శత్రుఘ్నంచాపి ధర్మాత్మ అబ్రవీజ్జనకేశ్వర సుతకీర్చ మహాబాహు పాణి గృహీష్వ పాణినా. ధర్మాత్ముడైన జనక మహారాజ్ శత్రుఘ్నుడితో కూడా ఇలా అన్న. మహాబాహు సుతకీర్తి, హస్తాన్ని హస్తంతో పట్టుకోవయ్యా. సర్వే భవంత సౌమ్యాచ సర్వే సుచరివత వృత పత్నీభిः సంతు ఆకుత్స మా భూత్కాలస్య పర్యయః. రామలక్ష్మణ భరత శత్రుఘ్నులారా, మీరందరూ సౌమ్య, అందరూ మంచి నడవడిక నియమాలు ఉన్నవారు. భార్యలను తీసుకోండి, స్వీకరి, ఆలస్యం వద్దు. జనకస్య వచస్సుత్వా పాణిభిరాస్పదం
చత్వారతే చతస్సుణాం వశిష్ఠశ్చ మతే స్థిత. జనకుడి మాటలు విని ఆ నలుగురు రాకుమారు వశిష్ఠుని అనుమతి పొంది తమ హస్తాలతో ఆ నలుగురి కంజల హస్తాలను పట్టుకొని అగ్నిం ప్రదక్షిణీకృత్య వేదిం రాజానమేవ జత్. ఋషిం చైవ మహాత్మాన సభార్యా రఘుసత్తమ యథోక్తేన తదా చక్రుర్ వివాహం విధిపూర్వకం. మహాత్ములైన దశరథ రఘువంశ మహారాజు భార్య సమేతులై అగ్నికి కుమారుడు అగ్నికి భార్యా సమేతంగా అగ్నికి వేదికకి జనక మహారాజు ఋషులకు ప్రదక్షిణాలు చేసి వశిష్ఠాదులు చెప్పిన విధంగా యథావిధిగా వివాహం జరుపుకున్నారు. కాకుత్థైశ్చ గృహీతేషు లలితేషు జపానిషు పుష్పవృష్టి మహత్యాసీత్. అంతరిక్షా శుభాస్వర రామలక్ష్మణ భరత శత్రుఘ్న సీత ఊర్మిళ మాండవి శృతకీర్తుల సుకుమారులైన హస్తాలు గ్రహించగానే ఆకాశం నుండి చాలా ప్రకాశిస్తున్న పుష్పవృష్టి పడి దివ్య దుందువి ఘోషై గీతవాదిత్ర నిస్పనై నృతు అప్సరసంఘా గంధర్వాశ్చ జగుఃకలం వివాహే రఘుముఖ్యానం తదద్భుతమదృశ్యత. రాఘవుల వివాహ సమయంలో స్వర్గంలో దుందుబులు మోగాయి. సీత మంగళవాద్యాలతో అప్సరసలు నాట్యం చేశారు. గంధర్వులు మధుర గానం చేశారు. ఇదంతా ఆశ్చర్యంగా జనం చూస్తారు. ఈదృశే వర్తమానే తు తూర్యోద్ఘుష్ట నినాదితే త్రిరగ్నిం తే పరిక్రమ్య ఊహుర్భార్యాం మహౌజసః. ఈ విధంగా తూర్యాది ధ్వనులు ప్రవర్తిస్తుండగా రామలక్ష్మణ భరత శత్రుఘ్నుడు 3 సార్లు అగ్ని ప్రదక్షిణం చేసి భార్యల వివాహం అధోపకార్యాం జగ్ముస్తే సభార్యా రఘునందనా. రాజాప్యనుభయౌ పశ్యన్ సప్తన్ హర్షి సంఘః సబాంధవః. శ్రీమద్ రామాయణే ఆదికావ్యే బాలకాండ 373 సర్గ. రామలక్ష్మణ భరత శత్రుఘ్నుడు భార్యల తమ విడిదికి ఋషులతో బంధువులతో కూడినటువంటి దశరథుడు కూడా భార్యా సమేతులైన పుత్రులను చూసుకోవటానికి వెంట వెళ్ళారు. శ్రీమద్ రామాయణ బాలకాండలో 73వ సర్గ, రేపు 74వ సర్గ.